రైట్ డీటెయిల్స్ చూస్తే విద్యుత్ భారం పాపం మాజీ సీఎం జగన్దే అన్నారు మంత్రి పార్థసారథి. గత 5 ఏళ్లలో విద్యుత్ ఉత్పత్తి సంస్థలను నిర్వీర్యం చేశారంటూ మండిపడ్డారు. విద్యుత్ కొనుగోలు పేరుతో హిందూసాకి 1400 కోట్లు ముట్టచెప్పారని ఆరోపించారు. ఇక 2019లో మిగులు విద్యుత్ ఉత్పత్తితో రాష్ట్రం జగన్ చేతులకు వెళ్లిందన్నారు. ఇక పోలవరం ప్రాజెక్టును సకాలంలో పూర్తి చేయకపోవడంతో విద్యుత్ ఉత్పత్తికి నోచుకోక 4737 కోట్ల నష్టం జరిగిందన్నారు. ఇక విద్యుత్ భారాలకు జగన్ ఒక్కడే కారణమంటూ మండిపడ్డారు. ప్రభుత్వం ప్రతి వ్యవస్థని కూడా చిన్నాభిన్నం చేసి కేవలం స్వార్థంతో అనుభవరాహిత్యంతో తమ వాళ్ళకి దోచిపెట్టడానికే అన్నట్లు అధికారంలోకి వచ్చిందన్నట్లు ప్రవర్తించడం మూలంగా విద్యుత్ వ్యవస్థ అంతా కూడా భ్రష్టు పట్టిపోయిందని చెప్పేసి ఈ సందర్భంగా నేను మనవి చేస్తా ఉన్నాను. నేను దాదాపు 23 మిలియన్ యూనిట్లు లోట్లో ఉంటే అటువంటి పరిస్థితుల్లో 2014లో చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చారు. వచ్చి 2019 కల్లా మిగులు రాష్ట్రాన్ని విద్యుత్ మిగుల్లోకి తీసుకొచ్చి ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారి చేతిలో పెడితే ఈ రోజు ఏ విధంగా విద్యుత్ వ్యవస్థ అంతా కూడా నాశనం అయిపోయి ప్రజల మీద లక్షల కోట్ల భారం ఏ విధంగా పడుతుందో ఓసారి ఆలోచన చేయాల్సిన అవసరం ఉందని చెప్పేసి మనం చేస్తాం.